హాయ్ అండి. నేను పొద్దున్నే జిమ్‌కు స్టార్ట్ అయ్యాను. ఈ రోజు నుంచి నేను బాగా వెయిట్ పెరిగిపోయానని అందరూ అంటే వెయిట్ లాస్ కోసం నేను వర్కౌట్ స్టార్ట్ చేశాను. ప్రీ వర్కౌట్ బీసీడబ్ల్యూఏ తీసుకొని అది తాగేసి నేను వర్కౌట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. మనము తగ్గాలి అనుకున్నప్పుడు వర్కౌట్తో పాటు డైట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు డెడ్ లిఫ్ట్ని ఖచ్చితంగా చేయాలి ప్రతిరోజు. అలాగనే ఈరోజు చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాను. మొత్తం చెస్ట్ వర్కౌట్ ఈరోజు. ఇదంతా కూడా ఒక ఫోకస్తో మనం చేసే ప్రతి వర్కౌట్ ఇష్టంతో చేస్తూ రావాలి. ఎప్పుడైతే మనం ఇష్టంగా చేస్తామో మనం చేసే ప్రతిదీ కూడా మనకు కష్టంగా ఉండదు. మనం వర్కౌట్ చేసేటప్పుడు దాన్ని ఇష్టంతో చేయాలి, కష్టంతో కాదు. ఆశతో చేసినప్పుడే మనం ఏదైనా సాధించగలం అని మీ అందరికీ చెప్తాను. ఇలాగే లాస్ట్ వర్కౌట్ చేసిన తర్వాత కార్డియో అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎవ్రీడే స్కిప్పింగ్, సైక్లింగ్ ఇలా చేయాలి. నేను అది అయిపోయిన తర్వాత ఓట్స్ తీసుకున్నాను. వాటర్లో మాత్రమే మన వీడియోస్ చూడొచ్చు, దాంట్లో ఎలా చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మీల్స్కి ముందుగా పప్పాయ తిన్నాను. మధ్యాహ్నానికి చికెను, క్యారెట్, చపాతీ తీసుకున్నానండి. మేము తినలేమనుకునే వాళ్ళు లైట్గా పప్పు యాడ్ చేసుకొని తినండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వర్కౌట్ చెప్పడానికి జిమ్కి వెళ్ళాను. ఆ టైంలో నేను పైనాపిల్, వాటర్ మిలాన్, పప్పాయ తీసుకున్నాను. అదంతా అయిపోయి చేసుకొని ఇంటికి నైట్ వచ్చిన తర్వాత బీన్స్, చికెన్, చపాతీతో నా ఫుల్ డేని కంప్లీట్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మంచి వెయిట్ లాస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ టు ఆల్.